హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. మీరు ఒకవేళ స్టాక్ మార్కెట్ బిగినర్స్ అయినా లేదా ప్రొఫెషనల్స్ అయినా మీరు ఇప్పుడు నేర్చుకోబోయే ఈ మూవింగ్ యావరేజ్ యొక్క కాన్సెప్ట్ అనేది మీకు లైఫ్లో చాలా హెల్ప్ అవుతుంది. సో యూజువల్గా మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ ఏం చెప్తుంది అంటే, ఎప్పుడైతే ఒక చిన్న మూవింగ్ యావరేజ్ పెద్ద మూవింగ్ యావరేజ్ని క్రాస్ ఓవర్ ఇస్తుందో అలాంటప్పుడు స్టాక్లో పైకి ర్యాలీ వస్తుంది అన్న ఎక్స్పెక్టేషన్ నేర్పిస్తూ ఉంటారు. కానీ యాక్చువల్గా ఈ క్రాస్ ఓవర్ వచ్చే లోపే స్టాక్ ప్రైస్ ఆల్రెడీ చాలా వరకు పెరిగిపోయి ఉంటుంది. అందుకే జనరల్గా ఇలాంటి ట్రేడింగ్ చేయడం ద్వారా మేబీ ఎక్కువగా ప్రాఫిటబుల్ గా ఉండకపోవచ్చు, లేదా ప్రాఫిట్ రావడానికి చాలా టైం పట్టొచ్చు. అందుకే ఈ మూవింగ్ యావరేజెస్ ని ఒక లాగింగ్ ఇండికేటర్ అంటారు. ఎందుకంటే ఫస్ట్ స్టాక్ ప్రైస్ యొక్క మూవ్మెంట్ డైలీ పెరుగుతూ పైకి వెళ్ళిన తర్వాత మూవింగ్ యావరేజ్ అనేది స్లోగా మూవ్ అవుతూ ఉంటుందన్నమాట. ఆల్రెడీ స్టాక్ ప్రైస్ పెరిగిపోయిన తర్వాత మూవింగ్ యావరేజ్ మనకి సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది కాబట్టి అది ఖచ్చితంగా ఒక లాగింగ్ ఇండికేటరే. కానీ స్టిల్ ఈ మూవింగ్ యావరేజ్ మనం స్వింగ్ ట్రేడింగ్ లో గనక యూస్ చేసుకోవాలి అని అనుకుంటే చిన్న మోడిఫికేషన్స్ చేసుకోవడం ద్వారా ఈ లాగింగ్ మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ని కొంచెం లీడింగ్ మూవింగ్ యావరేజ్ ఇండికేటర్గా మార్చుకోవచ్చు. సో స్వింగ్ ట్రేడింగ్లో మూవింగ్ యావరేజ్ని ఒక లీడింగ్ ఇండికేటర్గా మార్చుకోవడం కోసం ఈ వీడియోలో మనం ఎలాంటి చేంజెస్ చేస్తాము అనేది అబ్జర్వ్ చేయండి. అయితే బిఫోర్ దట్ నేను ఇక్కడ ఒక స్వింగ్ ట్రేడింగ్ యొక్క స్ట్రాటజీ డిస్కస్ చేయబోతున్నాను. సో ఏంటి ఆ స్ట్రాటజీ అంటే, జనరల్గా గోల్డెన్ క్రాస్ ఓవర్, డెత్ క్రాస్ ఓవర్ అని చెప్పి రెండు ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి. సో ఏవైనా స్టాక్ ఫ్యూచర్లో పెరుగుతుంది అన్న ఎక్స్పెక్టేషన్ మనం తీసుకురావడం కోసం గోల్డెన్ క్రాస్ ఓవర్ని యూస్ చేస్తూ ఉంటారనమాట. సో ఈ గోల్డెన్ క్రాస్ ఓవర్లో ఏముంటుంది అంటే, ఎప్పుడైతే ఒక పర్టికులర్ స్టాక్ యొక్క 200 డేస్ మూవింగ్ యావరేజ్ లైన్, సో ఈ లైన్ ఇక్కడ కాన్స్టెంట్గా మూవ్ అవుతుంది చూసారా, సో ఈ లైన్ వచ్చేసి మనకి 200 డేస్ మూవింగ్ యావరేజ్ లైన్ అనుకుందాం. అండ్ దాన్ని ఎప్పుడైనా ఒక చిన్న మూవింగ్ యావరేజ్ లైన్ అంటే 50 డేస్ మూవింగ్ యావరేజ్ లైన్ ఇలా కింద నుంచి వచ్చి పైకి కనుక క్రాస్ ఓవర్ ఇస్తే, అలాంటప్పుడు మనకి ఎప్పుడైతే క్రాస్ ఓవర్ వచ్చిందో ఇక్కడ మనకు ఒక బై సిగ్నల్ అనేది జనరేట్ అవుతుందన్నమాట. సో ఇలాంటిది బై చేయడం ద్వారా యూజువల్గా స్టాక్ ప్రైస్ పెరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అయితే పెరుగుతుంది, కానీ ఇమ్మీడియట్గా పెరుగుతుందా లేదా అనేది డౌట్. ఎందుకంటే అంతకుముందు కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ స్టాక్లో చాలా పెద్ద ర్యాలీ వచ్చేసింది. ఆల్రెడీ వచ్చిన తర్వాత ఈ క్రాస్ ఓవర్ వచ్చిందనమాట ఇక్కడ. అందుకని ఇంత పెద్ద ర్యాలీ వచ్చింది కాబట్టి స్టాక్ యూజువల్గా ఇక్కడ కన్సాలిడేట్ అవుతూ ఉంటుంది. సో ఈ కన్సాలిడేషన్లో మనం ఇక్కడ బై చేసిన తర్వాత మళ్ళీ మనకి ఇలాంటి ప్రాఫిట్స్ రావడానికి చాలా టైం పడుతుందన్నమాట. సో ప్రాక్టికల్గా ఎప్పుడైతే మనం ఇక్కడ బై చేస్తామో యూజువల్గా స్టాక్స్ ఏం జరుగుతాయంటే కొంతకాలం కన్సాలిడేషన్ జరిగి తర్వాత పైకి వెళ్తూ ఉంటాయి. ఈ క్రాస్ ఓవర్ అనేది వర్కౌట్ అవ్వదని కాదు, మెజారిటీ కేసెస్లో వర్కౌట్ అవుతూనే ఉంటుంది, కానీ మనం బై చేయగానే పెరగవు. కాబట్టి ఇది స్వింగ్ ట్రేడింగ్కి మనకి పెద్దగా హెల్ప్ఫుల్గా ఉండదు. మీడియం టర్మ్ ట్రేడింగ్ అంటే 3 నెలలు 4 నెలలు ఆగగలను అనుకుంటే అలాంటప్పుడు ఈ టెక్నిక్ అనేది మనకి వర్కౌట్ అవుతుంది. సో అప్సైడ్ పొటెన్షియల్తో పెరగడానికి ప్రాబబిలిటీ ఉన్న స్టాక్స్ని మనం ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ గోల్డెన్ క్రాస్ ఓవర్ కాన్సెప్ట్ని యూస్ చేస్తూ ఉంటాం. వేరాజ్ డెత్ క్రాస్ ఓవర్ అంటే స్టాక్స్ పడిపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అని తెలుసుకోవడం కోసం దీన్ని ఎగ్జాక్ట్ ఆపోజిట్లో యూస్ చేస్తాం అనమాట. అంటే ఒక 200 డేస్ మూవింగ్ యావరేజ్ లైన్, సో ఇక్కడ మీరు చూస్తే ఈ లైన్ అనేది 200 డేస్ మూవింగ్ యావరేజ్ లైన్, దాన్ని 50 డేస్ మూవింగ్ యావరేజ్ లైన్ ఎప్పుడైతే పైనుంచి కిందకి క్రాస్ ఓవర్ ఇస్తుందో అలాంటప్పుడు స్టాక్ ప్రైజెస్ పడిపోతాయి అని చెప్పి డెత్ క్రాస్ ఓవర్ అని దాన్ని అంటారనమాట. సిమిలర్గా ఇలాంటి క్రాస్ ఓవర్ రావాలన్నా కూడా స్టాక్ ప్రైస్ ఆల్రెడీ ముందుగానే పడిపోయి ఉంటుంది. కాబట్టి ఇక్కడ కొంతవరకు కన్సాలిడేషన్ జరిగి తర్వాత మళ్ళీ నెక్స్ట్ లెవెల్స్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ కన్సాలిడేషన్ ఎంతకాలం జరుగుతుంది అనేది మనకి తెలియదు. కాబట్టి మనం ఈ లెవెల్స్లో ఎక్కడైనా ఒక షార్ట్ సెల్లింగ్ చేసినా మనకి ఇమ్మీడియట్గా ప్రాఫిట్స్ రాకపోవచ్చు. మరి కొంతవరకు ఇమ్మీడియట్గా ప్రాఫిట్స్ రావడానికి ప్రాబబిలిటీ ఉండేలాగా ఈ మూవింగ్ యావరేజెస్ని ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకు ఇలా మనం చేస్తున్నాము అంటే, స్వింగ్ ట్రేడింగ్ అంటే జనరల్గా 1 వీక్లో కానీ 1 మంత్లో కానీ మనకు ఒక 5% నుంచి 10% ప్రాఫిట్ వచ్చే స్టాక్స్ మనం ట్రేడ్ చేయాలి అని అనుకుంటే అలాంటప్పుడు ఈ మూవింగ్ యావరేజెస్ మనకి పనికిరావు. అందుకని ఈ మూవింగ్ యావరేజెస్ని కొంచెం మోడిఫై చేసి హల్ మూవింగ్ యావరేజ్ని కనుక మనం యూజ్ చేసుకుంటే అలాంటప్పుడు మనం యూజువల్గా ఈ క్రాస్ ఓవర్స్ వచ్చినప్పుడు బై చేయగానే కొంతవరకు ఇమ్మీడియట్గా పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హల్ మూవింగ్ యావరేజ్ని ప్రాక్టికల్గా మనం ఎక్కడ చూడగలము అని అంటే, జిరోదా యొక్క కైట్ యాప్లో కానీ లేదా tradingview.comలో కానీ మనం ఈ హల్ మూవింగ్ యావరేజెస్ని మన స్టాక్ చార్ట్స్కి యాడ్ చేసుకోవచ్చు. అయితే రీసెంట్గా నేను సలాసర్ అనే స్టాక్లో నేను నా పర్సనల్ ట్రేడింగ్ చేసి
కేవలం 5-6 డేస్లో 30% ప్రాఫిట్ తీసుకున్నాను. సో ఈ ట్రేడ్ నేను చేసినప్పుడు హల్ మూవింగ్ యావరేజ్ కాన్సెప్ట్ని యూస్ చేశాను అనమాట. సో ఈ కాన్సెప్ట్ని మనం ఒకసారి ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్డెన్ క్రాస్ ఓవర్ని ఇక్కడ పెట్టడానికి ట్రై చేద్దాం. దానికోసం మనం స్టడీస్లోకి వెళ్ళి మూవింగ్ యావరేజ్ని యాడ్ చేసుకుంటున్నాను. సో మూవింగ్ యావరేజ్ ఫస్ట్ 50ని నేను యాడ్ చేసుకుంటున్నాను. 50ది గ్రీన్ పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ మనం 50 అండ్ 200 యూస్ చేయబోతున్నాం. 50 అనేది స్మాల్ నెంబర్ కాబట్టి నేను గ్రీన్ కలర్ ఇస్తున్నాను. అండ్ అలాగే నెక్స్ట్ ఇంకొక మూవింగ్ యావరేజ్ నేను యాడ్ చేస్తున్నాను. ఈసారి ఇక్కడ 200 డేస్ మూవింగ్ యావరేజ్ మనం యూస్ చేస్తాము. అండ్ దీనికి కలర్ ఇండికేషన్ రెడ్ పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే గోల్డెన్ క్రాస్ ఓవర్ ఈ స్టాక్కి ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. సో ఈ గోల్డెన్ క్రాస్ ఓవర్ రావడం ద్వారా స్టాక్ ఒక 2-3 రోజులు పడిపోయినా తర్వాత ఒక బిగ్ మొమెంటం ఇచ్చి స్వింగ్ ట్రేడింగ్లో ప్రాఫిట్ ఆపర్చునిటీ చూపించింది. కానీ రీసెంట్ టైం ఫ్రేమ్లో మనకి ఇక్కడ ఒక బిగ్ ఆపర్చునిటీ వచ్చింది చూసారా. సో ఇంతగానో ఈ పెరిగిన స్టాక్ మూమెంట్కి మనకి ఇక్కడ ఎలాంటి సిగ్నల్స్ కనిపించట్లేదు. బట్ వేరాజ్ ఇదే మూవింగ్ యావరేజెస్ని నేను హల్ మూవింగ్ యావరేజెస్ కనుక అప్లై చేశాను అనుకోండి, అప్పుడు ఎలాంటి సిగ్నల్స్ వచ్చాయి అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ నేను స్టడీస్లో ఈ మూవింగ్ యావరేజెస్ని మోడిఫై చేస్తున్నాను. సో ఇందాక 50 మూవింగ్ యావరేజ్ సింపుల్ మూవింగ్ యావరేజ్ తీసుకున్నాను కదా, దీని మీద మనం క్లిక్ చేస్తే మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. వీటిల్లో హల్ మూవింగ్ యావరేజ్ అని ఉంది. సో యూజువల్గా మూవింగ్ యావరేజెస్ అన్నిట్లో కూడా ఫాస్టెస్ట్ మూవింగ్ యావరేజ్ వచ్చేసి హల్ మూవింగ్ యావరేజ్ అనమాట. సో ఈ హల్ మూవింగ్ యావరేజ్ని సెలెక్ట్ చేసుకొని డన్ క్లిక్ చేస్తున్నాను. అండ్ అలాగే ఈ 200 డేస్ మూవింగ్ యావరేజ్ని కూడా హల్ మూవింగ్ యావరేజ్ కింద మార్చుకోవాలి. సో దానికోసం స్టడీస్లో ఇందాక మనం యాడ్ చేసిన 200 మూవింగ్ యావరేజ్ మీద క్లిక్ చేసి దీన్ని నేను సింపుల్ నుంచి హల్కి చేంజ్ చేస్తున్నాను. సో దీని ద్వారా నేను అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి గోల్డెన్ క్రాస్ ఓవర్ కనపడుతుంది. గ్రీన్ లైన్ రెడ్ లైన్ని కింద నుంచి వచ్చి క్రాస్ ఓవర్ కనపడుతుంది. కాబట్టి ఇక్కడ కనుక మనం ట్రేడ్ చేసుకొని ఉంటే ఇమ్మీడియట్గా స్టాక్ ప్రైజెస్ పెరగడం మనం అబ్జర్వ్ చేసాం. లక్కీగా నేను ఇది ట్రేడ్ చేశాను అండ్ 30% ప్రాఫిట్ తీసుకోగలిగాను. అయితే ఇందాక మనం అబ్జర్వ్ చేసిన క్రాస్ ఓవర్ అనేది ఇక్కడ హల్ మూవింగ్ యావరేజ్లో కూడా వచ్చిందనమాట. సో ఇక్కడ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ వచ్చినప్పుడు మనకి 1 డేలోనే స్టాక్ ప్రైస్ అనేది 10% వరకు పెరిగిపోయింది. అండ్ నెక్స్ట్ సెకండ్ టైం మనకి ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చినప్పుడు స్టాక్ 2 డేస్లో దాదాపుగా 15% వరకు పెరిగింది. అండ్ అలాగే మిడిల్లో కూడా మనకి ఇక్కడ ఒక అప్ సైడ్ క్రాస్ ఓవర్ కనపడుతుంది కదా. ఈ క్రాస్ ఓవర్ వచ్చిన తర్వాత 4 డేస్ కన్సాలిడేషన్ జరిగి 5th డే మళ్ళీ మనకు ఒక 10% పెరిగింది. సో ఎప్పుడైతే ఈ హల్ మూవింగ్ యావరేజ్లో బ్రేక్అవుట్స్ వస్తున్నాయో మనకి ఇమ్మీడియట్గా అంటే అట్లీస్ట్ 1 వీక్ లేదు 2 వీక్స్ లోపల మనకు ఒక 10% ప్రాఫిట్స్ అయితే ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి కదా. సో ఇలాగా ఎప్పుడైతే మనం ఒక 10% వరకు ప్రాఫిట్స్ కోసం 1 to 2 వీక్స్ ఆర్ మాక్సిమం 1 మంత్ వరకు వెయిట్ చేసి తీసుకోవాలి అని అనుకుంటే అలాంటి స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ కోసం ఈ హల్ మూవింగ్ యావరేజ్ యొక్క గోల్డెన్ క్రాస్ ఓవర్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఈ హల్ మూవింగ్ యావరేజ్ యొక్క క్రాస్ ఓవర్ని మనకి ఏ స్టాక్లో వచ్చింది అని మనం ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటే దానికోసం ఖచ్చితంగా స్క్రీనర్స్ మనం యూజ్ చేయాల్సిందే. సో నేను డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో చూశాను. ఏ ఫ్రీ ప్లాట్ఫామ్స్లో కూడా మనకి హల్ మూవింగ్ యావరేజ్ యొక్క స్టాక్ స్కానింగ్ అనేది లేదు. కానీ నేను రెగ్యులర్గా యూజ్ చేస్తున్న స్ట్రీక్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఆ స్ట్రీక్ ప్లాట్ఫామ్లోనే దీనికి సంబంధించిన స్కానర్ కూడా ఉంది. సో ఒకవేళ మీరు స్ట్రీక్ ప్లాట్ఫామ్లో లాగిన్ అవ్వాలి అని అనుకుంటే మీకు జీరోదాలో కానీ ఐసిఐసిఐ డైరెక్ట్, అప్ స్టాక్స్, ఏంజల్ వన్ లేదా 5 పైసాలో ఈ 5ట్లో ఏదో ఒక దాంట్లో అకౌంట్ ఉండాలి. సో నాకు జీరోదా ఉంది కాబట్టి నేను దాని నుంచి లాగిన్ అవుతున్నాను. సో వన్స్ మనం లాగిన్ అయిన తర్వాత ఈ స్ట్రీక్ ప్లాట్ఫామ్లో స్కానర్స్ ఉంటాయి. సో ఈ స్కానర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హల్ మూవింగ్ యావరేజ్ యొక్క స్కానర్ని క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో హల్ మూవింగ్ యావరేజ్ అని నేమ్ ఇచ్చిన తర్వాత క్రియేట్ క్లిక్ చేస్తున్నాను. అండ్ యూజువల్గా ఈ హల్ మూవింగ్ యావరేజ్ యొక్క గోల్డెన్ క్రాస్ ఓవర్ అనేది 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అండ్ ఈవెన్ మనం 1 డే టైం ఫ్రేమ్లో కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో మరి ఇప్పుడు మార్కెట్ రన్ అవుతున్నప్పుడు మనకి ఎలాంటి స్టాక్స్లో బ్రేక్అవుట్స్ వస్తున్నాయి, ఎందులో పెరగడానికి పాసిబిలిటీ ఉంది అని మనం తెలుసుకోవడానికి ఇప్పుడు స్కానర్ని క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ నిఫ్టీ 500ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే 30 మినిట్స్ టైం ఫ్రేమ్ తీసుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ఎండ్లో మనం 1 డే టైం ఫ్రేమ్ కూడా చేసి చూద్దాము. సో ఇలాగా క్యాండిల్ స్టిక్లో 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం ఒక సింపుల్ కండిషన్ రాయడం ద్వారా ఏ స్టాక్లో మనకి గోల్డెన్ క్రాస్ ఓవర్ వచ్చింది అనేది మనం తెలుసుకోవచ్చు. సో సింపుల్గా ఇక్కడ మనం మూవింగ్ యావరేజ్ని సెర్చ్ చేస్తాము. సో మూవింగ్ యావరేజ్ వన్స్ మనం ఇక్కడ యాడ్ చేసేటప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ 50 మూవింగ్ యావరేజ్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ని క్రాస్ ఓవర్ ఇవ్వాలి కాబట్టి 50 టైం పీరియడ్ మనం సెలెక్ట్ చేసుకొని సింపుల్ ప్లేస్లో హల్ని సెలెక్ట్ చేసుకొని డన్ క్లిక్ చేస్తాం. సో ఈ మూవింగ్ యావరేజ్
క్లోజ్ 50 హల్. ఈ మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో ఇది మనకి క్రాసెస్ అబోవ్ కండిషన్ మనకు కావాలి. సో కంపారిటర్స్లో క్రాసెస్ అబోవ్ గనక మనం సెలెక్ట్ చేసుకుంటే అగైన్ ఇక్కడ 200 డేస్ మూవింగ్ యావరేజ్ మనం యాడ్ చేయాలి. సో దానికోసం మూవింగ్ యావరేజ్ కండిషన్కి మనం వెళ్ళి దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 200 మూవింగ్ యావరేజ్ మనం యూస్ చేసుకోవాలి. అండ్ అలాగే సింపుల్ కాకుండా హల్ సెలెక్ట్ చేసుకుని డన్ క్లిక్ చేస్తాం. సో ఇంతే సింపుల్ కండిషన్స్తో మనకి ఇప్పుడు బుల్ ట్రెండ్లో ఉండబోయే స్టాక్స్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను సేవ్ అండ్ స్కాన్ చేస్తే అసలు 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకి ఏవైనా బుల్ ట్రెండ్లో ఉన్నాయా అని స్టాక్స్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు సో ఇలాంటి క్రాస్ ఓవర్ ఇచ్చిన స్టాక్స్ చూడండి. ఏంజల్ 1 ఆల్రెడీ 3% పెరిగింది, బజాజ్ ఎలక్ట్రికల్స్ 2% పెరిగింది అండ్ హట్కో 9% పెరిగింది. సో ఇలా మెజారిటీ స్టాక్స్ మనకి పెరిగినవే ఉన్నాయి. కేవలం ఒక స్టాక్ సుజ్లాన్ మాత్రమే మనకి నెగిటివ్ మొమెంటంతో కనపడుతుంది. రిమైనింగ్ స్టాక్స్ అన్ని కూడా షార్ట్ టర్మ్లో క్లియర్గా పెరుగుతున్నట్టుగానే కనపడుతూ ఉన్నాయి. అండ్ వీటి యొక్క చార్ట్స్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేసిన తర్వాత మన కన్విక్షన్ అనేది కాన్ఫిడెంట్గా పాజిటివ్ ఉంది అని అనుకుంటే అలాంటప్పుడు మనం ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఇదే స్ట్రాటజీని మనం 1 డే టైం ఫ్రేమ్లో కూడా టెస్ట్ చేయొచ్చు. సో దానికోసం సింపుల్గా మనం ఎడిట్ స్కానర్కి కనుక వెళ్ళిన తర్వాత 30 మినిట్స్ టైం ఫ్రేమ్ దగ్గర సింపుల్గా 1 డే అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకొని అగైన్ సేవ్ అండ్ స్కాన్ చేస్తే మనకి ఏవైతే స్టాక్స్ క్రాస్ ఓవర్ ఇచ్చాయో అవి మనకు కనపడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఓల్టాస్ కనపడుతుంది కాబట్టి ఒకసారి ఎగ్జాంపుల్ లాగా దాని యొక్క స్టాక్ చార్ట్ మీద నేను క్లిక్ చేశాను. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వోల్టాస్ అనేది కంటిన్యూస్గా డౌన్ ట్రెండ్లో కనపడుతుంది. అయితే లాంగ్ టర్మ్లోనే ఈ వోల్టాస్ యొక్క స్టాక్ అనేది డౌన్ ట్రెండ్లో మనకు కనపడుతుంది కాబట్టి ఈ క్రాస్ ఓవర్ వచ్చినా కూడా మనం ట్రేడ్ చేయకపోవడం మంచిది. సో ఇందాక నేను చూపించినట్టు సలాసర్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ ఆ స్టాక్ అనేది అప్ ట్రెండ్లో కనపడుతుంది లాంగ్ టర్మ్లో మనకి. సో ఇలాంటి అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి మనం ట్రేడ్ చేయడం ద్వారా ఈజీగా ఎర్న్ చేయగలుగుతున్నాం. బట్ వేరాజ్ మనం డౌన్ ట్రెండ్లో బ్రేక్అవుట్ వచ్చినా కూడా అది చాలా షార్ట్ లివ్డ్ ఉండొచ్చు అనమాట. అండ్ అలాగే మనం మనీ లూజ్ అవ్వడానికి కొంచెం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, ఫేక్ సిగ్నల్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఎప్పుడైతే మనకి అప్ ట్రెండ్లో స్టాక్స్లో బ్రేక్అవుట్ కనిపిస్తేనే అలాంటప్పుడే మనం ట్రేడ్ చేస్తే మంచిది. సో ఇలా మనం హల్ మూవింగ్ యావరేజ్ని యూస్ చేస్తూ లాగింగ్ ఇండికేటర్ అయిన మూవింగ్ యావరేజ్ యొక్క క్రాస్ ఓవర్ని ఒక లీడింగ్ ఇండికేటర్ లాగా చాలా ఎర్లీగా సిగ్నల్ వచ్చేటట్టు మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడైతే మనం స్టాక్ స్కానింగ్ చేస్తామో అలాంటప్పుడు డౌన్ ట్రెండింగ్ స్టాక్స్ కాకుండా అప్ ట్రెండింగ్ స్టాక్స్లో కనుక మనం ట్రేడ్ చేస్తే మనకి తొందరగా ప్రాఫిట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ పార్ట్ ఆఫ్ ది వీడియోలో మనం హల్ మూవింగ్ యావరేజ్ యొక్క యూజెస్ అండ్ అలాగే లాగింగ్ ఇండికేటర్ అయిన మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ని లీడింగ్ ఇండికేటర్గా ఎలా మార్చుకున్నామో అనేది చూసాం కదా. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది వీడియోలో దీని నుంచి ఒక స్ట్రాటజీ ఎలా క్రియేట్ చేయొచ్చు, ఆ స్ట్రాటజీని ట్రేడ్ చేయడం ద్వారా మనం ఎంతవరకు ప్రాఫిటబుల్గా ఉండొచ్చు అనేది నేను మీకు నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.